లోబడిన వారి జీవితాల్లో ఆకాశం ఆకాశంలాగా ఉంటుందంట, భూమి భూమిలాగా ఉంటుందంట. ఎలా ఉంటుందమ్మా? దేవుని మాటకి విని లోబడిన వారికి ఆకాశం ఎలా ఉంటుంది? ఆకాశం. భూమి ఎలా ఉంటుంది? అయితే దేవుని మాటకి లోబడని ప్రజల్ని గూర్చి దేవుని వాక్యం అంటుంది, నీ తలపైన ఆకాశం ఎత్తడిలాగా, నీ క్రిందనున్న నేల ఇనుములాగా ఉంటుందంట. హల్లెలూయా. అంటే దేవుని మాట విని లోబడకపోతే అప్పుడు మన జీవితాల్లో ఒక కార్యం కనబడుతుంది. ఏంటంటే, మన తలపైన ఉన్న ఆకాశాన్ని దేవుడు అంటాడు, నీవు ఎత్తడిలాగా మారిపో. హల్లెలూయా. నువ్వు క్రిందనున్న భూమిని గూర్చి దేవుడు అంటాడు, నీవు ఇనుములాగా మారిపో. మరి ఇనుములో ఎన్ని విత్తనాలు వేసినా ఏమవుద్దండి? ఎన్ని విత్తనాలు వేసినా, ఇనుములో విత్తనాలు వేసారనుకోండి, ఏమవుతుంది? మరి ఆకాశం ఇత్తడిలాగా అయిపోతే పైనున్న వర్షం మన మీద పడుతుందా? అంటే దీవెన వర్షం మన మీద పడకుండా, భూ సంబంధమైన ఫలం మన జీవితంలోనికి రాకుండా, లోబడని ఒక అనుభవాన్ని బట్టి దేవుడు ఆకాశాన్ని ఎత్తడిగాను, భూమిని ఇనుముగాను చేస్తాను అంటాడు.